ఈ విశాలమైన ప్రపంచంలో మన జీవితాలు పరుగుల్లా సాగిపోతున్నాయి. డబ్బు, బాధ్యతలు, సమస్యలు ఈ అన్నిటి మధ్య మనసులో వెలుగు తగ్గిపోతుంది. కాని ఒక చిన్న దీపం, ఒక చిన్న వెలుగు మన జీవితాన్ని మార్చగలదని తెలుసా? ఇది ఒక గ్రామం కథ, ఒక అమ్మమ్మ కథ మరియు ఒక దీపం చెప్పిన గొప్ప పాఠం. ఈ కథ పేరు నిత్యదీపం. ఒక చిన్న గ్రామం. అక్కడ ఒక పాత దేవాలయం. ఆ దేవాలయంలో ప్రతిరోజూ ఒక చిన్న దీపం వెలిగేది. ఆ దీపం వెలిగించేది ఒక వృద్ధురాలు. ఆమె పేరు లక్ష్మమ్మ. లక్ష్మమ్మకు పెద్దగా సంపద లేదు, పిల్లలు లేరు, కుటుంబం లేదు. కాని ఆమె దగ్గర ఉన్నది ఒక్కటే, భక్తి. ప్రతిరోజూ తెల్లవారుజామున చీకటి ఇంకా పూర్తిగా పోకముందే లక్ష్మమ్మ లేచేది. తన చిన్న మట్టి దీపాన్ని తీసుకొని నూనె పోసి వత్తి వెలిగించి నెమ్మదిగా దేవాలయం వైపు నడిచేది. ఆమె నడిచే ప్రతి అడుగు ఒక ప్రార్థనలా ఉండేది. గ్రామస్థులు అడిగేవారు, లక్ష్మమ్మ, రోజూ ఇంత కష్టం? ఆమె నవ్వుతూ చెప్పేది, ఈ దీపం వెలిగితే నా మనసు వెలుగుతుంది బాబూ. ఒకరోజు ఆకాశం మబ్బులతో నిండిపోయింది. గాలులు వీచాయి. వర్షం మొదలయ్యింది. గ్రామం మొత్తం ఇళ్లలోకి దూరింది. అయితే లక్ష్మమ్మ మాత్రం తన చిన్న దీపాన్ని చేతిలో పట్టుకుని వర్షంలో బయటకు వచ్చింది. నీరు ఆమె కాళ్లను తడిపింది. గాలి ఆమె చీరను ఊపింది. కాని దీపం మాత్రం ఆమె చేతిలో వెలుగుతూనే ఉంది. గ్రామస్థులు అరిచారు, లక్ష్మమ్మ, ఈ వర్షంలో వెళ్ళొద్దు. ఆమె ఒక్క మాట చెప్పింది, దేవుడికి వెలుగు కావాలి, నాకు ధైర్యం కావాలి. ఆ మాటలు గాలిని కూడా మౌనం చేయించాయి. దేవాలయం చేరి ఆమె దీపం వెలిగించింది. ఆ క్షణంలో వర్షం తగ్గినట్టు అనిపించింది. గాలి ఆగినట్టు అనిపించింది. ఆ రోజు తర్వాత గ్రామంలో మార్పు మొదలయ్యింది. ఒక్క లక్ష్మమ్మ కాదు, ఇంకా ఒకరు, ఇంకా ఇద్దరు, ఇంకా 10 మంది. ప్రతి సాయంత్రం దేవాలయం దగ్గర దీపాలు వెలిగించసాగారు. ఒక చిన్న అలవాటు పెద్ద మార్పుగా మారింది. చీకటి తగ్గింది. కలహాలు తగ్గాయి. మనసులు దగ్గరయ్యాయి. ఒక చిన్న బాలుడు అడిగాడు, అమ్మమ్మ, ఈ దీపం దేవుడికా? అమ్మమ్మ నవ్వింది, దేవుడికంటే ముందు మనకేరా. మనలో భయమున్నప్పుడు దీపం వెలిగించు. మనలో కోపమున్నప్పుడు దీపం వెలిగించు. మనసు భారంగా ఉన్నప్పుడు దీపం వెలిగించు. దీపం వెలిగితే మనసులో చీకటి పోతుంది. కాలం గడిచింది. లక్ష్మమ్మ వయస్సు పెరిగింది. శరీరం బలహీనమయ్యింది. ఒకరోజు ఆమె దేవాలయానికి రాలేకపోయింది. గ్రామం మొత్తం ఎదురుచూసింది. అప్పుడు ఒక చిన్న అమ్మాయి తన చేతిలో దీపం తీసుకుని దేవాలయానికి వచ్చింది. తర్వాత ఒక యువకుడు, తర్వాత ఒక రైతు, తర్వాత ఒక తల్లి. దీపం ఆరలేదు. లక్ష్మమ్మ మంచం మీద పడి ఆ వెలుగును చూసి చిరునవ్వు నవ్వింది. ఆమె చెప్పింది, ఇప్పుడే నాకు నిజమైన శాంతి దొరికింది. దీపం నా చేతిలో లేదు, కాని నా ఆశ మీ చేతుల్లో ఉంది. ఈ కథ మనకు చెప్పేదేమిటి? నిత్యదీపమంటే ఒక మట్టి దీపం కాదు. నిత్యదీపమంటే మనలో వెలిగే మంచి. ప్రతిరోజూ ఒక చిన్న మంచి పని చెయ్యండి, అదే మీ నిత్యదీపం. ప్రతిరోజూ ఒక మంచి మాట చెప్పండి, అదే మీ నిత్యదీపం. ప్రతిరోజూ ఒక ప్రార్థన చెయ్యండి, అదే మీ నిత్యదీపం. చీకటి ఎంత పెద్దదైనా ఒక చిన్న వెలుగు చాలు. మన జీవితం మారాలంటే మనం వెలగాలి. దీపం దేవుడి కోసం కాదు, మన మనసు వెలుగు కోసం. నిత్యదీపం, నిత్య ఆశ. ఈ కథ నచ్చితే లైక్ చెయ్యండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చెయ్యండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చెయ్యండి. మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యండి. మా వీడియో మీ వరకు చేరాలంటే గంట సింబల్ను ఆన్లో ఉంచండి.